ఎన్నికలకు సరిగ్గా వారం రోజులు కూడా లేదు. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలోని రెండు రాష్ట్రాలు వాషింగ్టన్, ఒరెగాన్లోని బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు నిప్పుపెట్టిన సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. కాగా అధికారులు హై అలర్ట్లో ఉన్న హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఎన్నికల్లో మోసాలకు కూడా తావు ఉన్నట్టు చెప్తున్నారు. తాజాగా డ్రాప్ బ్యాలెట్ బాక్సులకు నిప్పుపెట్టింది ఎవరు తదితర వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాషింగ్టన్తో పాటు ఒరెగాన్లో బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు నిప్పు పెట్టారు. కాగా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్న హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియాలో మాదిరిగానే అక్కడ కూడా ఎన్నికల్లో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. గత సోమవారం నాడు ఉదయం పోర్ట్లాండ్తో పాటు వాంకోవర్లో 2 బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టారు. పోర్ట్లాండ్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. పోర్ట్లాండ్ బ్యాలెట్ బాక్సులను రికవరీ చేసుకున్నారు. అలాగే వాంకోవర్ సంఘటన విషయానికి వస్తే చాలా మంది బ్యాలెట్ పేపర్స్ ధ్వంసమై ఉంటాయని భావిస్తున్నారు. వాటిని కూడా రికవరీ చేసినట్లు చెబుతున్నారు. వాంకోవర్లో మొత్తం 475 డ్రాప్ బాక్సులు డ్యామేజ్ అయినట్టు, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు క్లార్క్ కౌంటీ ఆడిటర్ గ్రేగ్ కిమ్సే మంగళవారం సాయంత్రం చెప్పారు. అయితే మెజార్టీ బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ పేపర్లను చూసి ఓటర్లను గుర్తించవచ్చని చెప్పారు. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్స్ తడిసి ముద్దయ్యాయి కాబట్టి ఎండిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగిందో అధికారులు అధ్యయనం చేస్తారని కిమ్సే చెప్పారు. అయితే కొన్ని బ్యాలెట్ పేపర్స్ మంటలకు పూర్తిగా ధ్వంసమై ఉండే అవకాశం ఉందంటున్నారు కిమ్సే. ఎన్ని బ్యాలెట్ పత్రాలు ధ్వంసమయ్యాయో ఖచ్చితంగా చెప్పలేను. అయితే బ్యాలెట్ బాక్సుల్లో కింద పెద్ద మొత్తంలో బూడిద ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్లు పెద్ద మొత్తంలో కాలి బూడిదయ్యే అవకాశాలను కొట్టి పారేలేమంటున్నారు క్లార్క్ కౌంటీ ఆడిటర్. ఇక పోర్ట్లాండ్ విషయానికి వస్తే ఇక్కడ వందలాది బ్యాలెట్ బాక్సులకు కాను 3 బాక్సులు మాత్రమే ధ్వంసమయ్యాయని మల్టీనోమా కౌంటీ ఎలక్షన్ డైరెక్టర్ టీమ్ స్కాట్ చెప్పారు. బ్యాలెట్ బాక్సులకు మంటలు అంటుకున్నాయని తెలియగానే వెంటనే మంటలను ఆర్పామన్నారు స్కాట్. అయితే బ్యాలెట్ డ్రాప్ బాక్స్ ఉన్న గదుల్లో పేలుడు పదార్థాల వల్ల బ్యాలెట్ బాక్సులకు మంటలు అంటుకున్నాయని, అయితే మంటలను ఆర్పే యంత్రాలు వాంకోవర్లో పని చేయలేదని ఎన్నికల అధికారులు చెప్పారు. తమ ఓటును బ్యాలెట్ బాక్స్ ద్వారా వేసిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? అంతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కౌంటీలు కానీ ప్రతి బ్యాలెట్ పేపర్ను రిసీవ్ చేసుకున్నా లేక బ్యాలెట్ పేపర్ను పంపినా దానికి లెక్క ఉంటుంది. కాబట్టి ఎన్ని బ్యాలెట్ పేపర్లు ధ్వంసమయ్యాయో తేలిపోతుందని లా కంట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అయితే వాంకోవర్ గత శనివారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డ్రాప్ బాక్స్లో ఓటు వేసిన వారు తమ బ్యాలెట్ స్టాటస్ ఆన్లైన్లో ottawa.gov ద్వారా తమ బ్యాలెట్ స్టాటస్ను చూసుకోవచ్చని కిమ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేయడం అంటే అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ఆయన అన్నారు. క్లార్క్ కౌంటీ ఎలక్షన్ అధికారుల సమాచారం ప్రకారం ఒకవేళ ఎవరైనా ఓటర్ నుంచి బ్యాలెట్ కోసం రిక్వెస్ట్ రాలేదంటే అధికారులు ఆటోమేటిక్గా వారి అడ్రస్కు బ్యాలెట్ పేపర్ పంపుతారని కిమ్సే తెలిపారు. వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడమో లేదా కాల్ చేయడమో లేదా టెక్స్ట్ పంపించి వారికి తాజా పరిస్థితిని వివరించడం జరుగుతుంది. ఇక పోర్ట్లాండ్ అధికారులు మాత్రం స్పష్టంగా ఓటర్ల పేర్లను చదవగలుగుతున్నారు, నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. ఇక డ్యామేజ్ కాని బ్యాలెట్ పేపర్స్ను సోమవారం నుంచి ప్రాసెస్ చేయడం జరుగుతుందని స్కాట్ వివరించారు. ఓటర్లు శనివారం 3:30 సోమవారం ఉదయం 3 గంటలకు క్యాష్ చేసిన బ్యాలెట్ స్టాటస్ను ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. బ్యాలెట్లు సేఫ్గా ఉంచేందుకు తమ వద్ద పలు రకాల వ్యవస్థలున్నాయి. ఎలక్షన్ టీం కష్టపడి పనిచేసి మీరు వేసిన ప్రతి ఓటు లెక్కిస్తారని స్కాట్ చెబుతున్నారు. ఇక బ్యాలెట్ బాక్సులు ధ్వంసం చేసిందెవరు అనే అంశంపై ఇప్పటికే FBI రంగంలో దిగింది. విచారణ కూడా మొదలెట్టింది. అనుమానిత వాహనాన్ని గుర్తించారు. బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేసిన అంశంపై FBI ఇటు ఫెడరల్, స్టేట్ స్థానిక భాగస్వాములతో కలిసి ఈ 2 సంఘటనలపై విచారణ మొదలెడుతుంది. కాగా ఫెడరల్ ఇన్వెస్టిగేటర్స్ డార్క్ గ్రే 2001 నుంచి 2004 వోల్వో సెడాన్ను గుర్తించారు. అయితే విచారణ అధికారులు కార్ ఫ్రంట్ లైసెన్స్ ప్లేట్తో పాటు బ్యాక్ లైసెన్స్ ప్లేట్ సర్వేలైన్స్ ఇమేజ్ల ద్వారా చదవడం ఇబ్బందిగా మారిందని పోర్ట్లాండ్ పోలీసులు చెబుతున్నారు.
అయితే ఆన్లైన్ యూజర్స్ మాత్రం కావాలని కొంతమంది దీని వెనుకుంది ఎన్నికలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలకు వెన్నుపోటు పొడవాలని కొంతమంది దేశీయ తీవ్రవాదులు ఇలాంటి పనులు చేస్తూ ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక క్లార్క్ కంట్రీ వాషింగ్టన్లో జరిగిన సంఘటన గురించి అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులకు 24 గంటల పాటు పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు జరిగే వరకు అదనపు భద్రతా దళాలను రంగంలో దింపాలనుకుంటోంది. మొత్తానికి చూస్తే బ్యాలెట్ డ్రాప్ బాక్సులను ధ్వంసం పెద్ద దుమారమే రేపుతోందని చెప్పొచ్చు. ఇంకా ఎన్నికలకు సరిగ్గా వారం రోజులు కూడా లేవు. అప్పుడే బ్యాలెట్ డ్రాప్ బాక్సులు ధ్వంసం చేయడం చూస్తుంటే ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలను కొట్టిపారేలేవు. అలాగే ఇజ్రాయెల్ కబంధ హస్తాల నుంచి గాజాను విడిపించాలని బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు రాశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2020లో ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ అనుచరులు చేసిన హంగామాను యావత్ ప్రపంచం చూసింది. మరి ఎన్నికలకు ముందు ఇలాంటి సంఘటనలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు అక్కడి రాజకీయ పరిశీలకులు.